ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నార్పల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామని అన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నార్పల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామని అన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.